3D జామెట్రీలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. కోఆర్డినేట్ సిస్టమ్. ఈ ప్రాబ్లం చూడండి 29th. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 7, -4, 7, 1, -6, 10, 5, -1, 1. 3 పాయింట్స్ ఇచ్చారండి. ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఇవి పాయింట్స్ అనకూడదు, 3 వర్టిసెస్. సో వాట్ ఆర్ ద 3 వర్టిసెస్? అట్ ద 3 వర్టిసెస్ బి ఏబిసి అనుకుందాం. సో సెంట్రాయిడ్ ఈ ఫార్ములా ఏంటండి? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఓకే, 7 + 1 + 5/3, -4 -6 -1/3, 7 + 10 + 1/3 అంటే 12/3, -11/3, 6. So this is the answer. Next problem 30th చూడండి. Find the centroid of the tetrahedron formed by the points. 4 పాయింట్స్ ఇచ్చాడండి. ఫస్ట్ పాయింట్ 2, 3, -4, సెకండ్ పాయింట్ -3, 3, -2, థర్డ్ పాయింట్ -1, 4, 2, ఫోర్త్ పాయింట్ 3, 5, 1. సో ఇవి పాయింట్స్ అనకూడదు, 4 వర్టిసెస్ అనాలి. ఆ వర్టిసెస్ పేర్లు ఏబిసిడీలు అనుకుంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రాన్ కి ఫార్ములా x1 + g = x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4. అదే ట్రయాంగిల్ కి అయితే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. టెట్రాహెడ్రాన్ అంటే 4 వర్టిసెస్ ఉంటాయి కాబట్టి x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 1/4, 15/4, -3/4. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ 31st ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద 4th వర్టెక్స్ ఆఫ్ ద పారలలోగ్రామ్ హూజ్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆర్. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉన్నటువంటి 3 వర్టిసెస్లు. 4వ వర్టెక్స్ కనుక్కోవాలంట. ఓకేనండి. సో పారలలోగ్రామ్ డయాగ్రామ్ చూడండి. ఏ ఫస్ట్ వర్టెక్స్, బి, సి, డి 4 వర్టిసెస్. మరి 3 వర్టిసెస్ వరుసగా ఇచ్చాడు కాబట్టి వాటిని ఏబిసిలు అనుకుందాం. ద గివెన్ 3 వర్టిసెస్ ఆర్ ది ఏ, బి, సి. మరి 4th వర్టెక్స్ తెలియదు కాబట్టి 4th వర్టెక్స్ డి అనుకుంటే డి కోఆర్డినేట్స్ x4 + y4 + z4 అని తీసుకుందాం. అంటే ఏ x1 y1 z1, బి x2 y2 z2, సి x3 y3 z3 అయితే 4th వర్టెక్స్ కావాల్సింది డి x4 y4 z4 అనుకుందాం. దీన్ని 4th వర్టెక్స్ కావాలనుకోండి, ఏ వర్టెక్స్ కావాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ డి కావాలండి. ఏ + సి - బి చేసి డిని సబ్ట్రాక్షన్ చేయండి, కావాల్సిన వర్టెక్స్ వస్తాయి. సో ఏ కావాలనుకోండి, బి + డి - సి చేయండి. ఓకేనండి. ఏ + సి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ = మిడ్ పాయింట్ ఆఫ్ బిడి అని రాసుకుంటే కూడా ఏ + సి = బి + డి అవుతుంది. లేదంటే షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే కావాల్సిన వర్టెక్స్ డి = ఏ + సి - ఆపోజిట్ వర్టెక్స్ బి. అప్పుడు డి ఏమవుతుందండి? ఏ + సి - బి అవుతుంది. దెన్ డి = సబ్స్టిట్యూట్ చేస్తే వాటి వర్టిసెస్ డి = 2 + 4 - 3, 4 + 5 - 6, -1 + 1 -1. రెండు 1లు క్యాన్సిల్ అయిపోతాయి, 1 మిగులుతుంది. సో 3, 3, 1 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 32 ప్రాబ్లం. 32 ABC ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. AD bisect angle BAC. AD is the bisector of angle BAC. It meets BC at D. Then find the coordinates of D. Okay. D అనేది ఏంటంటే the bisector of angle BAC. సో మీరు ఏం చేయాలంటే AB లెంగ్త్ కనుక్కోవాలి, AC లెంగ్త్ కనుక్కోవాలి. The bisector of angle BAC BCని డివైడ్ చేసి ఎక్కడ డివైడ్ చేస్తుంది? D దగ్గర. ఏ రేషియోలో అంటే AB/AC. AB/AC. మరి AB ఎంత అండి? ఆ డిస్టెన్స్ ఫార్ములా వేస్తే 3 వచ్చింది. ఏసీ ఎంత అండి? డిస్టెన్స్ ఫార్ములా వేస్తే 13 వచ్చింది. సో డి అనేది బీసీని డివైడ్ చేసిన రేషియో 3:13. మరి రేషియో ఫార్ములా ఉంది కంటే సెక్షన్ ఫార్ములా mx2 + nx1/m + n, my2 + ny1/m + n, mz2 + nz1/m + n. ఆ ఫార్ములా వేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ mn అంటే ఏంటండి? 3, 13.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 33. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ P అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 పాయింట్స్ AB. ఏబీని కలిపే లైన్ని జాయిన్ చేసే లైన్ యొక్క మిడ్ పాయింట్కి P అనే పాయింట్ మధ్య దూరం. ఏబీకి మిడ్ పాయింట్ Q అనుకుంటే మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 z1 + z2/2. x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2. ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ AB. దాన్ని Q అనుకుంటే ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఫార్ములా ఇస్తే 2, 1, -1 వచ్చింది. ఇప్పుడు P అనే పాయింట్ ఇచ్చాడు, మిడ్ పాయింట్ Q మనం కనుక్కున్నాం. PQ డిస్టెన్స్ కావాలి. PQ డిస్టెన్స్ అంటే Pకి Qకి మధ్య దూరం. డిస్టెన్స్ ఫార్ములా వేస్తే √(x1 - x2) + y1 - y2) + z1 - z2) వేస్తే √14 వస్తుందండి ఆన్సర్. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్ ABC ఆర్ కొలీనియర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ AC టు CB. ABC 3 పాయింట్స్ ఇచ్చాడు, కొలీనియర్ అని చెప్పాలి. అలాగే రేషియో ఆఫ్ AC CB కనుక్కోవాలన్నాడు. AB లెంగ్త్ కట్టండి, 3√14 వచ్చింది. BC లెంగ్త్ కట్టండి, √56 అంటే 2√14. CA లెంగ్త్ కడితే √14. ఈ రెండు యాడ్ చేయండి, BC CA యాడ్ చేయండి. BC + CA = AB అవుతుంది. గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అవుతాయి. సో ఈ రేషియో ఆఫ్ AC CB అన్నాడు కాబట్టి AC లెంగ్త్ √14, CB లెంగ్త్ 2√14 కాబట్టి √14 క్యాన్సిల్ అయితే 1:2 రేషియో అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ 35 ప్రాబ్లం. Find the point which divides the segment of the joining of the points 2, -3, 1, 3, -4, -5 in the ratio 1:3. Just ఏంటంటే సెక్షన్ ఫార్ములా రైట్ అనండి. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ the XZ plane divides the line joining A and B. XZలో ఎవరు లేరండి? Y లేదు. సో ఏబీని XZ ప్లేన్ డివైడ్ చేసే రేషియో అంటే -5:y2. ఏ ఆల్ఫాబెట్ అయితే లేదో అది చూసుకోండి. XZలో Y లేదు కాబట్టి రేషియో ఫార్ములా -5:y2గా గుర్తుపెట్టుకోండి. షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ B డివైడ్స్ AC. మళ్ళీ 3 లెంగ్త్లు కట్టండి. AB లెంగ్త్, BC లెంగ్త్, CA లెంగ్త్. ఇక్కడ AB + BC AC అయిందండి. AB + BC AC అయింది. అంటే మధ్యలో కామన్గా ఏముందో చూడండి, B ఉంది కదా. ఆ B ఎవరిని డివైడ్ చేస్తుంది? B ACని డివైడ్ చేస్తుంది. B డివైడ్స్ AC ఇన్ ద రేషియో √12:2√12. √12 క్యాన్సిల్ చేస్తే 1:2 అవుతుందండి. నెక్స్ట్, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చాడు అంటే 3 వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చాడు. సెంట్రాయిడ్ ఫార్ములా రాస్తేనే ముందు ఒక మార్క్ వచ్చేస్తుందండి. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. ఓకేనండి. ఇది 39th ప్రాబ్లం. ప్రీవియస్ వీడియో కనుక మీరు చూడకపోతే చూడండి, దీని ముందు వీడియోలో అక్కడ 3D జామెట్రీలో ప్లేన్ చెప్పాను. ఇప్పుడు ఇది 3D కోఆర్డినేట్ జామెట్రీ. ఈ రెండింటిలోనూ కలిపి మొత్తం 40 సమ్స్ దాకా వచ్చినాయి. అంటే మ్యాక్సిమం ఎక్కడ మిస్ కాకుండా నెంబర్ ఆఫ్ సమ్స్ అనేది నోట్స్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇది ఫాలో అయితే మీరు ఎవరైతే బెటర్మెంట్ రాయాలనుకున్నా వాళ్ళకి 75-100% గ్యారంటీకి రావచ్చు. ఓకేనండి. ఇప్పుడు 2 వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చాడు అండ్ సెంట్రాయిడ్ ఆరిజిన్ అన్నాడు. ఫైండ్ ద థర్డ్ వర్టెక్స్ అన్నాడు. సో సెంట్రాయిడ్ G0, 0, 0 తీసుకుని థర్డ్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంట్రాయిడ్ ఈ ఫార్ములా ఏంటి? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0, 0 రాసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఈ 1, -2 + x యాడ్ చేయండి. అంటే థర్డ్ వర్టెక్స్ XYZ అనుకుందాం. ఓకేనండి. అలా సబ్స్టిట్యూట్ చేసి బోత్ సైడ్స్ కంపేర్ చేశారనుకోండి, 0 సెంట్రాయిడ్లో x కోఆర్డినేట్ 0 అని దీంట్లో x కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి. అలాగే సెంట్రాయిడ్లో y కోఆర్డినేట్ 0 అని దీంట్లో y కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి. సెంట్రాయిడ్లో z కోఆర్డినేట్ని దీంట్లో z కోఆర్డినేట్కి ఈక్వల్ చేయాలి. అలా ఈక్వల్ చేస్తే ఆన్సర్ థర్డ్ వర్టెక్స్ వచ్చేస్తుంది. అది 1, -5, -2. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 40th. ఆర్ ద 3 వర్టిసెస్ ఇచ్చాడండి and 4, 2, 2 is the centroid of the tetrahedron. Find the fourth vertex of the tetrahedron.
ఫస్ట్ వర్టెక్స్ ఏ అనుకోండి, సెకండ్ వర్టెక్స్ బి అనుకోండి, థర్డ్ వర్టెక్స్ సి అనుకోండి, ఫోర్త్ వర్టెక్స్ డి XYZ అనుకోండి. సెంట్రాయిడ్ ఎంత అన్నాడు? 4, 2, 2 ఇచ్చాడు. సెంట్రాయిడ్ ఫార్ములా రాయండి. x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y/4, z1 + z2 + z3 + z4/4. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ రాయండి. 4, 2, 2. ఆ ఫార్ములాలో ఈ 3 వర్టిసెస్ సబ్స్టిట్యూట్ చేయండి. బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్, ఫోర్త్ వర్టెక్స్ 3, 3 వస్తుందండి. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఒక పాయింట్ ఇచ్చాడు, ఆ పాయింట్ నుంచి 3 యాక్సిస్లకి డిస్టెన్స్ కట్టాలి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ Px1 y1 ఫ్రమ్ x యాక్సిస్ ఫార్ములా ఏంటండి? దాంట్లో x తీసేయండి, x కోఆర్డినేట్ తీసేయండి. √y² + z². √y² అంటే -4² + z² అంటే 5² అంటే √41. అలాగే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ y యాక్సిస్, ఈ పాయింట్లో y తీసేయండి, అంటే y కోఆర్డినేట్ -4 తీసేసి √x² + y² అంటే 3² + 5² రాయండి, 34. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ P ఫ్రమ్ z యాక్సిస్, ఆ పాయింట్లో z 5 తీసేయండి. z యాక్సిస్కి డిస్టెన్స్ పాయింట్ నుంచి ఫార్ములా ఏంటంటే √x² + y² అంటే 3² + -4² √25, 5 అంతే. నెక్స్ట్ లోకస్ మీద సమ్మండి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ద పాయింట్. అంటే PA = 5 ఇచ్చాడండి, సింపుల్ ప్రాబ్లం. లోకస్లో సమ్ ఉంది కదా, అదే స్టైల్లో ఇక్కడ 3D. PA అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ P అండ్ A, దట్ ఈస్ గివెన్ బై 5. సో లోకస్ ఈక్వేషన్ వచ్చేస్తుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 పాయింట్స్. ఆల్సో ఫైండ్ ద హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ ద పాయింట్ P. ముందు PABని డివైడ్ చేసే రేషియో కనుక్కోండి. ఆ రేషియో ఎంత అండి? 1, 2. ద పాయింట్ విచ్ డివైడ్స్ AB ఇన్ ద రేషియో హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ ద పాయింట్ అన్నాడుగా. P ఏ రేషియోలో డివైడ్ చేస్తుందండి? 1:2 అంటే m:n. మరి దాని హార్మోనిక్ కాంజుగేట్ డివైడ్ చేసే రేషియో ఏంటి అంటే m:-n అంటే 1:-2. ఇవి తీసుకుని సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ HGS and I are respectively the orthocenter, centroid, circumcenter and incenter of the triangle formed by the 3 vertices. వరుసగా 4 సెంటర్లు ఇచ్చాడండి. ఆర్థోసెంటర్ H ఇచ్చాడు, సెంట్రాయిడ్ G ఇచ్చాడు, సర్కంసెంటర్ S ఇచ్చాడు, ఇన్సెంటర్ I ఇచ్చాడు. అయితే ట్రయాంగిల్ వర్టిసిస్ 3 ఇచ్చాడు. ఫైండ్ HGSI అన్నాడు. అంటే ఆర్థోసెంటర్ కనుక్కోవాలి, సర్కంసెంటర్ కనుక్కోవాలి, సెంట్రాయిడ్ కనుక్కోవాలి, అన్నీ కనుక్కోవాలి. ముందు లెంగ్త్లు కట్టండి. AB length √6, BC length √6, CA length √6. ఆల్ లెంగ్త్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏమవుతుందండి? ఈక్వల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈక్వల్ ట్రయాంగిల్లో అన్ని సెంటర్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్, ఇన్సెంటర్ అన్నీ అడిగితే మీరు సింపుల్గా అన్ని సెంటర్స్ ఈక్వల్ కాబట్టి ఓన్లీ సెంట్రాయిడ్ కనుక్కోండి చాలు. సో సెంట్రాయిడ్ ఈక్వల్ టు సర్కమ్ సెంటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్థో సెంటర్, దట్ ఈజ్ ఈక్వల్ ఇన్సెంటర్. సెంట్రాయిడ్ ఎంత అండి? 2, 2. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ద డిఫరెన్సియేషన్లో రోల్స్ అండ్ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్స్ మీద ప్రాబ్లమ్స్ అండి. చూడండి, ఓన్లీ 2Dలో నేను 45 సమ్స్ని రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 99% కాదండి, 100% ఈ 45 ప్రాబ్లమ్స్ కనుక మీరు చేస్తే మీకు 3Dలో ప్లేన్స్లోను కోఆర్డినేట్ సిస్టంలోను డెఫినెట్గా ఆ 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి, 4 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అండి. ఎక్కడైతే 75 మిస్ అవుతుందో ఇప్పుడు మనం అక్కడ ఉన్నామండి. అంటే రోల్స్ అండ్ లగ్రాంజెస్ థియరం మీద ప్రాబ్లమ్స్లో అందరూ యావరేజ్ పిల్లలు చేయలేకపోవడం వల్ల వాళ్ళకి మార్కులు తగ్గుతాయి. మెరిట్ పిల్లలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లేకపోతే అశ్రద్ధ వల్ల ఇక్కడ మార్కులు పోగొట్టుకుంటారండి. సో ఇక్కడ 75 మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్రాబ్లం చేసి తీరాల్సిందేనండి.
వెరిఫై రోల్స్ థియరం ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఆన్ క్లోజ్ ఇంటర్వల్ -3, 3. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇక్కడ ఏ కామా బి అంటే -3, 3. ఏ అంటే -3, బి అంటే +3. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఓపెన్ ఇంటర్వల్ -3, 3 అని రాయండి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఎఫ్ డాష్ ఇస్ కట్ అండి ఇమీడియట్గా. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 4కి డెరివేటివ్ 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అయిందండి? 2x అయింది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ, ఏ అంటే -3 అంటే ఎఫ్ ఆఫ్ -3 అది ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లస్లో -3 ఎంత అయిందండి? ఎఫ్ ఆఫ్ -3 13. అలాగే ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 3 అంటే బి అండి. బి వాల్యూ కూడా ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి అది కూడా 3 అయింది. అంటే ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అయింది. తప్పనిసరిగా రోల్స్ థియరమ్ సాటిస్ఫై అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి అని రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి అని రాయాలి. అండ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ అని చెప్పాలి. అలాగే స్మాల్ సి బిలాంగ్స్ టు ఏబి. సి అనేది ఏబిలో తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్లుగా సి దొరుకుతుంది. ఎక్కడంటే ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో. చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ సి కనుక్కున్నాం కదా ఆల్రెడీ. ఎంత అండి? 2x. ఈ 2xని 0కి ఈక్వల్గా తీసుకుంటే సి ఏమవుతుందండి? 0 అవుతుంది. సి 0 అంటే దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -3, 3. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0 సచ్ దట్ ఫైండ్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. మరి 0 వచ్చిందండి సి వాల్యూ. అది ఓపెన్ ఇంటర్వల్ -3, 3లో ఉంది కాబట్టి మనం రోల్స్ థియరం వెరిఫై చేసినట్టే. దేర్ఫోర్ రోల్స్ థియరం ఈజ్ వెరిఫైడ్. నెక్స్ట్ వెరిఫై రోల్స్ థియరం ఫర్ ద ఫంక్షన్ x స్క్వేర్ -1 ఆన్ -1, 1. సేమ్ ఇలాగేనండి, ఇంతకు ముందు లాగానే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ -1, 1 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ -1, 1. అలాగే ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బిలో ఈక్వల్ అని చెప్పండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ, ఏ అంటే ఎంత అండి? -1. బి అంటే ఎంత అండి? +1. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ -1 0. అలాగే ఎఫ్ ఆఫ్ 1 అది కూడా 0 అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అయింది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి రెండు కూడా 0కి ఈక్వల్ అయింది. అయితే ఇప్పుడు మనం ఒక సిని వెతకాలండి. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, 1 సచ్ దట్ ఎలా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ 0 అయ్యేటట్లుగా ఇప్పుడు మనం సిని ఓపెన్ ఇంటర్వెల్ ఏబిలో చూపించాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి మరి మన ఫంక్షన్కి ఫస్ట్ డెరివేటివ్. అసలు ఫంక్షన్ ఏంటండి? ఎక్స్ స్క్వేర్ -1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ -1. దీని ఫస్ట్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి 2x - 0 అంటే 2x. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎక్స్ ప్లస్లో 0 పెట్టండి అంటే 2c. ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 కాబట్టి 2c ఈక్వల్ 0. దెన్ c ఈక్వల్ టు 0. దట్ బిలాంగ్స్ టు 0 బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, 1. దేర్ఫోర్ రోల్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. అలాగే ఎక్స్ స్క్వేర్ -5x + 6 ఈ ప్రాబ్లం కూడా చూడండి. నెక్స్ట్ వెరిఫై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ఫర్ ద ఫంక్షన్ x స్క్వేర్. ఈసారి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ వెరిఫై చేయమంటున్నాడండి. క్లోజ్ ఇంటర్వెల్ 2, 4లో ఇది మనం 3 పాయింట్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 2, 4 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ 2, 4. అలాగే ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి? ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ అయ్యేటట్లుగా సి ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో చూపించాలి. సో ఫర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 2, 4 సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇక్కడ మీరు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అని చూపించకూడదు. ఎఫ్ ఆఫ్ బిలు కనుక ఈక్వల్ అయితే ఆన్సర్ 0 అయిపోతుంది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎంత అండి? 2c. ఎఫ్ ఆఫ్ బి ఎంత అండి? 6. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత అండి? 4. ఎఫ్ ఆఫ్ బి 16 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ 4 బై బి మైనస్ ఏ అంటే 4 - 2 12/2 6. 2c వాల్యూ 6 అయితే సి ఈక్వల్ ఎంత ఉంది? 3. ఆ 3 అనేది ఓపెన్ ఇంటర్వెల్ 2, 4లో ఉందండి. డెఫినెట్లీ 3 బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2, 4. 2కి 4కి మధ్యలో ఉంటుంది కదా, కాబట్టి సి అనేది ఆ ఇంటర్వెల్లో ఉందని చెప్పగలిగాం. కాబట్టి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ఈజ్ వెరిఫైడ్.
అలాగే ఈ ప్రాబ్లం ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దీంట్లో కూడా క్వశ్చన్స్ అసలు ఏం వదలలేదండి, మ్యాక్సిమం జల్లీడు పెట్టేశాను అన్ని క్వశ్చన్స్ దీంట్లో రాయడం జరిగింది. వెరిఫై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం 50, ఒక 3 చాప్టర్లోనే చూడండి 50 క్వశ్చన్లు వచ్చేసినాయి. అలాగే వెరిఫై రోల్స్ మీన్ వాల్యూ థియరం, వెరిఫై రోల్స్ థియరం sin x మైనస్ sin 2x. చూద్దాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రోల్స్ థియరం వెరిఫై చేయాలండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ క్లోజ్ ఇంటర్వెల్ 0, π and f of x is differentiable on open interval 0, π రాయాలండి. పొరపాటు రాశారు. అంటే ఈ రెండు రాయాలి, కంటిన్యూస్ డిఫరెన్షియబుల్, కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్, డిఫరెన్షియల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫస్ట్ డెరివేటివ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడండి, sin x మైనస్ sin 2x. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుందో చూడండి, sin x డెరివేటివ్ cos x మైనస్ sin 2x డెరివేటివ్ cos 2x ఇంటూ 2x డెరివేటివ్ 2. సో ఈ రెండింటిలో cos x కామన్ తెస్తుంది, cos x మైనస్ 2 ఇంటూ cos 2xని 2 cos square x మైనస్ 1 అని రాయండి. సో దట్ ఈస్ 4 cos square x మైనస్ 2 ఇంటూ ప్లస్ 2 అంటే మైనస్ 4, మైనస్ 4 cos square x ప్లస్ 2 cos x ప్లస్ 2. దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కుందాం. ఏ అంటే ఎంత అండి, 0, ఎక్స్ ప్లస్లో 0 పెట్టండి, sin 0 ఫంక్షన్లో అండి, sin 0 అంటే 0 మైనస్ sin 2 ఇంటూ 0 అంటే అది కూడా 0నే. సో ఓవరాల్గా ఎఫ్ ఆఫ్ ఏ 0 అయింది. ఎఫ్ ఆఫ్ బి, బి అంటే పై పెట్టాలి ఫంక్షన్లో, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లస్లో పై పెట్టాలి. అంటే sin π మైనస్ sin 2 ఇంటూ పై, sin π మైనస్ sin 2π, sin π 0, sin 2π కూడా 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి రెండు 0లు అయినాయి. రోల్స్ థియరం వెరిఫై చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ కూడా ఎఫ్ ఆఫ్ బి అని చెప్పేసాం. నౌ సి బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ ఏ 0, π సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే సి బిలాంగ్స్ టు 0, π అని ప్రూవ్ చేయగలగాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇందాక ఎంత వచ్చింది చూడండి. సో దిస్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 cos square x ప్లస్ cos x ప్లస్ 2. దాంట్లో ఎక్స్ ప్లస్లో సి పెట్టండి, సి పెడితే సిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా వేసి కనుక్కుంటే సి వాల్యూ 1 ప్లస్ ఆర్ కాస్ సి వాల్యూ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32/8 వచ్చింది. అంటే సి ఈజ్ కూడా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32/8 దట్ బిలాంగ్స్ టు 0, π. అంటే ఆ వాల్యూను 0, πలో ఉంటుంది, మీరు రాసేయచ్చు. అలాగే ఇంకో ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ లాగ్ 3. ఇది కూడా సేమ్ అదే స్టైల్లో చేయండి. అలాగే డెఫినేషన్స్ చెప్పాలండి, రోల్స్ థియరము లాగ్రాంజెస్ థియరము డెఫినేషన్స్. తప్పనిసరిగా డెఫినేషన్స్ అడుగుతున్నాడు. మీరు వెరిఫై రోల్స్ థియరం, వెరిఫై లాగ్రాంజ్ థియరం అనే సమస్య కాకుండా డిఫైన్ రోల్స్ థియరం ఆర్ డిఫైన్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. లాగ్రాంజెస్ థియరం అన్నా లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అన్నా ఒకటేనండి. ఆ డెఫినేషన్ కూడా మీరు చదువుకొని రాసుకోవాలి. ఇది లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం డెఫినేషన్. నెక్స్ట్ రోల్స్ థియరం వెరిఫై ప్రాబ్లం. సో ఈ 3 చాప్టర్లోనూ 60 క్వశ్చన్స్ వచ్చినాయి. రోల్స్ థియరం డెఫినేషన్. నెక్స్ట్ లిమిట్స్. లిమిట్స్లో 2 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. 5 ఏమో జామెట్రీలో, 5 ఏమో క్యాల్కులస్లో. ఆల్రెడీ మనం క్యాల్కులస్లో రోల్స్ అండ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం లాస్ట్ 10th క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లిమిట్స్ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ అండి పేపర్లో. తెలంగాణ అయినా ఏపీ అయినా ప్యాటర్న్లో 6 7 క్వశ్చన్స్ విఎస్ఏక్యూల్లో అవేనండి. 6 7 ఏంటంటే లిమిట్స్ ప్రాబ్లమ్స్. చూడండి ఈ ప్రాబ్లం, లిమిట్ x → 1 2x + 1/3x² - 4x + 5.
డైరెక్ట్గా మీరు లిమిట్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లస్లో, ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ రాకుండా ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్, క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, లీనియర్ ఎక్స్ప్రెషన్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే వాటిని ఫ్యాక్టరైజేషన్ చేసి క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేసిన తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 61 చూడండి, లిమిట్ x టెన్స్ టు 2 x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 10 బై x మైనస్ 2. మీరు డైరెక్ట్గా లిమిట్ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 4 ప్లస్ 6 మైనస్ 10 0, 0/0 కింద పైన 0/0 ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తుంది. పైన ఉన్న దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అయింది, కింద ఎక్స్ మైనస్ 2 ఉంది. అప్పుడు ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ 5 మిగిలింది. ఎక్స్ ప్లస్ 5లో ఎక్స్ ప్లస్లో 2 పెడితే ఆన్సర్ 7. అలాగే 62 చూడండి, డైరెక్ట్గా 62లో ఎక్స్ టెన్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ 9 వచ్చేస్తుంది. 65 చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 x మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, -1/4 ఆన్సర్ వచ్చేస్తుంది. లిమిట్ x టెన్స్ టు 3 1 బై ఎక్స్ ప్లస్ 1. డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో 3 పెట్టండి, 1/4 ఆన్సర్. ఇది 63. 66 చూడండి, లిమిట్ x టెన్స్ టు 3 x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2. డైరెక్ట్గా ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 64 చూడండి, లిమిట్ x టెన్స్ టు 1 x స్క్వేర్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ -3 వచ్చింది. అలాగే 67, లిమిట్ x టెన్స్ టు 2 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ 3 బై ఎక్స్. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. లిమిట్ x టెన్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0, అలాగే కింద కూడా ఏ మైనస్ ఏ 0, 0/0 ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తుంది. అలా ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసి క్యాన్సిల్ అయిన ఫ్యాక్టర్స్ని క్యాన్సిల్ చేసి మిగిలిన వాల్యూలో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. పైన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ రాసి ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ ఏ మిగిలింది. ఎక్స్ ప్లస్ ఏ పెడితే ఏ ప్లస్ ఏ 2 అవుతుంది. అలాగే 70 ప్రాబ్లంలో కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1గా స్ప్లిట్ చేసి కింద ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది. దాంట్లో ఎక్స్ బదులు 1 పెడితే ఆన్సర్ 2 వస్తుంది. ఇప్పుడు ఈ 69వ ప్రాబ్లం చూడండి, దీన్ని రెసిప్రోకల్ తీసుకుని మనకి 2025లో మొన్న ఏపీలో ఎగ్జామ్లు అడిగాడండి. 2025 అంటే నెల క్రితం ఎగ్జామ్లు అడిగాడు ఈ ప్రాబ్లం. ఎంత నెంబర్ 69. అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8 బై ఎక్స్ మైనస్ 2 అడిగినట్టున్నాడు. సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్గా అడిగాడు అనుకుంటా. అయితే మనం దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రెసిప్రోకల్ తీసుకుందాం. ఎక్స్ టెన్స్ టు 1 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 8 బై ఎక్స్ మైనస్ 2 అని రాయండి. 1 బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ క్యూబ్ మైనస్ 8ని 2 క్యూబ్ అని రాయండి బై ఎక్స్ మైనస్ 2. ఇది ఎలా ఉందంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏలాగా ఉంది. ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 బై ఎన్ అంటే పవర్లో ఉన్న 3 అండి. 3 ఇంటూ ఏ అంటే బేస్ 2, ఎన్ ఇంటూ అంటే 3 ఇంటూ ఏ పవర్, ఏ అంటే 2 పవర్, ఎన్ మైనస్ 1 అంటే 3 మైనస్ 1. సో సింప్లిఫై చేస్తే ఆన్సర్ 1/12. లేదంటే ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్గా రాసి దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు, అది లెంగ్త్ అయిపోద్ది. ఇదే బెస్ట్ అండి. నెక్స్ట్ 71 చూడండి, లిమిట్ x టెన్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఎక్స్ ప్లస్లో ముందు 3 సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ వాల్యూ 0/0 వస్తుంది, అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చింది. ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తే లీనియర్, క్వాడ్రాటిక్, బై క్వాడ్రాటిక్ లాంటి ఎక్స్ప్రెషన్స్ కనుకుంటే వాటిని ఫ్యాక్టరైజేషన్ చేసి క్యాన్సిల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సిల్ చేసిన తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9 3 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి 3తో సింథటిక్ డివిజన్ చేస్తున్నాం. సింథటిక్ డివిజన్ చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 రాయాలి, మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -6 రాయాలి, ఎక్స్ కోఎఫిషియంట్ 9 రాయాలి. 1 కింద 0 పెట్టుకుని 1ని 0ని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఆ 1ని 3తో మల్టిప్లై చేసి 0 పక్కన రాయాలి. -6ని 3ని యాడ్ చేయండి, -6 వస్తుంది. -6ని 3తో మల్టిప్లై చేస్తే -9 వస్తుంది. 3 తర్వాత రాయాలి. 9 యాడ్ చేస్తే 0 వస్తుంది. అంటే 1 డిగ్రీ వ్యానిష్ అయిపోతుంది. ఏం మిగిలిందంటే 1 -3, అంటే x-3 కింద లెక్క ఇది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే లీనియర్ ఫ్యాక్టర్గా x-3 ఇంటూ
ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x బై ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి రాస్తే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3గా న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన టర్మ్లో ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది. 72 న్యూమరేటర్లో చూడండి ఎక్స్ స్క్వేర్ కామన్ ఉన్నట్టుంది కదా, డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేయండి, అప్పుడు ఎక్స్ మైనస్ 3. డినామినేటర్లో క్వాడ్రాటిక్ కాబట్టి దాంట్లో ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 72 అండి. మిగిలిన దాంట్లో లిమిట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 9 ఆన్సర్. 73 చూడండి. వన్ బై 10 అంట ఆన్సర్. ఫస్ట్ లిమిట్ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో లిమిట్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, డినామినేటర్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయండి. అలా ఫ్యాక్టర్స్ వచ్చినాయి, క్యాన్సిల్ అయ్యే ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేయండి. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయింది. మిగిలిన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ 1/10 వచ్చేస్తుంది. 74 ఈ ప్రాబ్లంలో రూట్ కనపడుతుంది కదండి. రూట్స్ ఉన్నప్పుడు 99% న్యూమరేటర్లో అయినా డినామినేటర్లో అయినా రేషనలైజేషన్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1తో పైన కింద మల్టిప్లై చేయాలి. అంటే రేషనలైజేషన్ బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1. అప్పుడు పైన ఏమవుతుందండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1. కింద ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1. పైన 2 1 క్యాన్సిల్ అవుతే ఎక్స్ మిగులుతుంది, కింద కూడా ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా ఏం మిగిలిందంటే 1 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1. లిమిట్ వాల్యూ 0 పెడితే 1/√2 వస్తుంది ఆన్సర్. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం. 75 లిమిట్ x tends to 0 sin ax by x into cos x. sin ax by x అనేది డైరెక్ట్ ఫార్ములా అండి, అందుకని sin ax కింద x రాసి ఆ cos xని డినామినేటర్లో ఉంది కాబట్టి 1/cos x అని రాయండి. ఇక్కడ f of x ఇంటూ g of x లాగా ఫంక్షన్ తయారైంది. ఈ రెండింటికి 2 లిమిట్లు పెట్టండి. ఫస్ట్ బ్రాకెట్లో లిమిట్ x tends to 0 sin ax by x ఏ ఆన్సర్. దీని డైరెక్ట్గా ఆన్సర్ ఏ అని రాసేయచ్చు. అలాగే ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 1/cos 0, cos 0 1, 1/1 1, a ఇంటూ 1 అంటే ఏ ఆన్సర్. లిమిట్ x tends to 1 sin x minus 1 by x square minus 1. డినామినేటర్లో x plus 1 x minus 2 ఫ్యాక్టర్లు స్ప్లిట్ చేయండి. sin x minus 1 by x దానికి ఒక లిమిట్, 1/x plus 1కి ఒక లిమిట్. అలా సింప్లిఫై చేసి ఫస్ట్ బ్రాకెట్ ఆన్సర్ 1, సెకండ్ బ్రాకెట్లో ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 1 + 1 1/1 + 1 1/2 ఆన్సర్ అవుతుంది. ఇలా ప్రాబ్లం చూడండి. ఇది 76 2025లో ఈ సంవత్సరం మార్చిలో ఎగ్జామ్లో అడిగాడండి. లిమిట్ x tends to 0 sin ax by sin bx. న్యూమరేటర్లోనూ డినామినేటర్లను ఎక్స్తో డివైడ్ చేస్తే అయిపోద్దండి, a/b ఆన్సర్ అవుతుంది. ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి లిమిట్స్ వరకు చాలా సమ్స్ అన్నీ ఏది కూడా మిస్ కాకుండా అన్ని సమ్స్ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 చాప్టర్లో నుంచే చూడండి 100 క్వశ్చన్స్ దాకా వచ్చేసినాయి మీకు. ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి, మీరు చేసుకోండి, ఏ క్వశ్చన్స్ని వదలద్దు. ఎంతో కష్టపడి మెరిటోరియల్ స్టూడెంట్స్ కోసం 75 గెయిన్ చేయాలనుకున్నటువంటి పిల్లల కోసం ఇదంతా రాయటం జరిగింది. తప్పనిసరిగా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ని పెంచుకుంటూ ఈ సమ్స్ అన్నీ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి లిమిట్స్లో సమ్స్, ఇవన్నీ లిమిట్స్ సమ్స్ అండి. వన్ 109 ఇప్పటి వరకు 110. 116 మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ A to Z కవర్ చేయబడినాయండి దీంట్లో.
120 దాకా వచ్చినాయి. నెక్స్ట్ 120 నుంచి డిఫరెన్సియేషను నెక్స్ట్ క్లాస్ వీడియోలో చూద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.